అవతార్ మెహర్ బాబాకి జై. ముందుగా ప్రేయర్స్తో మొదలు పెడదామండి. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you. Help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. కళ్యాణ్ది ఉన్న పేరా అయిందండి. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నారా అండి? జై బాబా. జై బాబా సార్. నెక్స్ట్ పేరా నుంచి. అలాగే అండి. అయితే కంటిన్యూటీ గురించి మన ఈ ప్రీవియస్ పేరా లాస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇందులో ద ఫాల్స్ ఇంప్రెషన్స్ ఆఫ్ ద లిమిటెడ్ ఈగో ఆర్ ఐ, మైండ్, ఎనర్జీ, బాడీ అండ్ ద వరల్డ్ all disappear forever, vanishing completely, because all these experiences were but the outcome of the impressions generated out of nothing, which really meant nothing and were nothing. అయితే ఇక్కడ నిన్న కంక్లూజన్ లో కూడా చెప్పుకున్నామండి. ఈ నథింగ్ అనేది ఇక్కడ క్యాపిటల్ నథింగ్ అంటే రియల్ బట్ గాడ్ ఇన్ అన్మానిఫెస్ట్ ఫార్మ్. సో ఈ ఫాల్స్ ఇంప్రెషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇల్యూజనరీ ఆస్పెక్ట్ లో, ఇల్యూజనరీ డొమైన్ లో వచ్చినవి. దాన్ని నథింగ్, స్మాల్ నథింగ్ తోటి రిప్రజెంట్ చేయడం జరిగింది. స్మాల్ నథింగ్ అంటే ఇల్యూజనరీ స్టేట్. అయితే ఈ ఫుల్ కాన్షియస్, సూపర్ కాన్షియస్నెస్ స్టేట్ ఎప్పుడైతే దాన్ని పొందడం జరిగిందో, ఆ స్టేట్ లో మైండ్ అలాగే దాంతో పాటుగా తనతో ఉన్న ఇంప్రెషన్స్, ప్రతి ఇంప్రెషన్ కూడా దాంతో మటుమాయం అవుతుంది. ఆ మటుమాయం అవడం ఏ విధంగా అంటే డిసపియర్ ఫర్ ఎవర్, మళ్ళీ వెనక్కి ఆ స్థితి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చే స్థితి లేదు. Consequently, with the vanishing of the limited ego or I, mind, energy, body typifying happiness, and worlds with all their corresponding paraphernalia, a state of absolute vacuum is spontaneously experienced by the consciousness, which remains eternally when once it is gained. అయితే ఈ కారణంగా ఎప్పుడైతే ఈ లిమిటెడ్ ఈగోకి సంబంధించిన దాని నుంచి పుట్టిన ఈ బాడీ, మైండ్, ఎనర్జీ, వరల్డ్స్ ఇవన్నీ కూడా, దాంతో సంబంధించిన అన్ని కూడా, అవన్నీ కూడా మటుమై ఒక స్టేట్ ఆఫ్ వాక్యూమ్, ఈ అబ్సల్యూట్ వాక్యూమ్ అనే స్థితి, అది స్పాంటేనియస్ గా అంటే అప్రయత్నంగా ఆ సమయంలో కాన్షియస్నెస్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాను. బాడీ అన్నారు, ఇక్కడ బాడీ టిపిఫైయింగ్ హ్యాపీనెస్ అంటే ఇది వరల్డ్లీ హ్యాపీనెస్ కింద మనం అర్థం చేసుకోవచ్చండి. ఎందుకంటే బాడీతో సంబంధించిన సుఖాలు, సౌఖ్యాలన్నీ కూడా హ్యాపీనెస్ అని ఈ ఇల్యూజనరీ వరల్డ్ కి సంబంధించినవి. అలాగే once the conscious remains eternally once gained, అంటే which remains eternally when once it is gained, అంటే ఈ అబ్సల్యూట్ వాక్యూమ్ అనే ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వెంటనే వస్తుందో, ఈ మైండ్ అనేది ఇంప్రెషన్స్, మైండ్ తో పాటుగా ఉన్న ఇంప్రెషన్స్, ఈ వరల్డ్స్ ఇవన్నీ అన్హిలేట్ అయినప్పుడు ఆ వచ్చే అబ్సల్యూట్ వాక్యూమ్ ఎక్స్పీరియన్స్, అది ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ అవుతూ ఎప్పటికీ కూడా ఎల్లప్పటికీ ఆ ఎక్స్పీరియన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. At this stage, God in the man state as man, with full consciousness as super consciousness, is now only conscious of absolute vacuum. The consciousness is now fixed and focused on absolute vacuum itself. అయితే మానవ స్థితిలో ఉన్న భగవంతుడు ఈ ఫుల్ కాన్షియస్నెస్ ఇప్పుడు సూపర్ కాన్షియస్నెస్ గా ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ పొందిందో, ఆ ఎక్స్పీరియన్స్ దేనిది? అబ్సల్యూట్ వాక్యూమ్ అనే స్థితి. అంటే అక్కడ ఇంకేమీ లేదు, కేవలం అబ్సల్యూట్ వాక్యూమే. ఒక ఇంప్రెషన్ కానీ, ఒక మైండ్ అనేది కానీ అస్సలు ఏమీ లేవు. అయితే ఇది ఫిక్స్డ్ అండ్ ఫోకస్డ్ అన్నారు, అంటే కేవలం దానిపైనే ఉంటుంది.
అబ్సల్యూట్ వాక్యూమ్ అంటే ఇంకా ఏమైనా అది కాకి ఇంకేమైనా ఉంటే అది వాక్యూమ్ కాదు మళ్ళీ. సో ఇది అబ్సల్యూట్ వాక్యూమ్. ఆ రకంగా ఇది బహుశా అర్థం చేసుకోవచ్చండి. ఇక్కడ దాకా ఏమైనా కమెంట్స్ అంటే డిస్కస్ చేద్దామండి, క్వశ్చన్స్ కానీ. జయబాబు సార్ వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి? క్లియర్ గానే ఉందండి. ఓకే ఓకే. ఏమన్నా ఉన్నాయండి? లేకపోతే సమప్ చేసినట్టున్నారు కదండి నిన్న కళ్యాణ్ ఇది? ఈ పారాగ్రాఫ్ చేయలేదు సార్. ఇది గజలక్ష్మి గారు లాస్ట్ పారాగ్రాఫ్ అయింది సార్. ఇది నా పారా ఇక్కడ నుంచి ఈ కాన్సిక్వెంట్లీ దీంతో ఈ పారాగ్రాఫ్. ఓకే సార్, మీరు సమప్ చేయండి సార్. జై బాబా అండి. ఇక్కడ నిన్న సమప్ చేసుకుంటూ ఒక పొరపాటు మాట వాడామండి. ఇప్పుడు క్లారిటీ వస్తుందన్నమాట ముందుకెళ్ళే కొద్ది కూడా. బాబా ఏం చెప్తున్నారంటే, ఈ ఆరో భూమికి దాటినప్పుడు ఈ ఈగో నుంచి, ఐ నుంచి, మైండ్ నుంచి, ఎనర్జీ నుంచి, బాడీ నుంచి, ఈ ప్రపంచాలన్నింటి నుంచి పూర్తిగా సమూలంగా అవి తొలగిపోవడం అనేది జరిగినప్పుడు ఇక పాతదంతా కట్ అంటున్నారు. దాంతో ఏ రకమైన సంబంధము ఉండదంటున్నారు. నిన్నేం చెప్పుకున్నామంటే దాని తాలూకా హ్యాంగ్ ఓవర్ అని చెప్పుకున్నాం సమింగప్ల ఉదాహరణలో. అది పొరపాటు అని అనిపించింది నాకు అది. ఎందుకంటే నెక్స్ట్ది ఏమిటి? భగవత్ స్థితి. ఆ భగవత్ స్థితికి ముందు అబ్సల్యూట్ వాక్యూమ్ వస్తుంది. సో ఆ అబ్సల్యూట్ వాక్యూమ్ అనేది భగవంతుడికి సంబంధించింది కానీ జరిగిపోయినటువంటి ఆ ఇల్యూషన్కి సంబంధించింది కాదు కదా. ఈ అబ్సల్యూట్ వాక్యూమ్ గురించినటువంటి ఎరుక ఒకసారి వచ్చిందంటే శాశ్వతంగా ఉండిపోతుంది అంటున్నారు బాబా. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది అంటే ఇక్కడ ఈ మానవుడి యొక్క ధ్యాస అంతా ఎక్కడ ఉంది? ఆ అబ్సల్యూట్ వాక్యూమ్ మీద ఉంది. అది ఇంపార్టెంట్ మనకి చెప్పుకోవాల్సింది అది. సో పాత ఇల్యూషన్ తోటి, క్రియేషన్ తోటి, సంస్కారాలతోటి, ఈగో తోటి, మైండ్ తోటి సంబంధము ఎప్పటికీ తెగిపోయింది. ఇక మళ్ళీ దాని గురించి అసలు ట్రేస్ అనేటువంటిది కూడా ఇక ఉండదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తాను. This vacuum is absolute in its entirety. Vacuum alone prevails and there is an entire absence of the nothing as well as of the everything. అయితే ఈ శూన్యం అనేది ఇది అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఇందాక మనం లాస్ట్ లో చెప్పుకున్నట్టండి, కేవలం వాక్యూమ్ మాత్రమే, ఇంకా వేరే ఏ వస్తువు లేదు అక్కడ. ఎంటైర్ అబ్సెన్స్ ఆఫ్ నథింగ్ యాజ్ వెల్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ నథింగ్, క్యాపిటల్ నథింగ్, క్యాపిటల్ ఎవ్రీథింగ్. క్యాపిటల్ ఎవ్రీథింగ్ అంటే గాడ్ కాన్షియస్నెస్ స్టేట్, రైట్? గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత కలిగే ఆ ఎక్స్పీరియన్స్. నథింగ్ అనేది గాడ్ అన్మానిఫెస్ట్ ఫామ్ లో ఉంది. సో ఏవి కూడా లేదు ఇందులో. ఇది ఈ నథింగ్ లేదు, ఎవ్రీథింగ్ కూడా లేదు. It is therefore called the divine absolute vacuum, and it is not born out of illusion, but it is born of reality. అయితే ఇది దాన్నే ఏది లేవు కారణంగా దాన్ని దివ్య శూన్యం అనే స్థితి, డివైన్ అబ్సల్యూట్ వాక్యూమ్. అయితే ఇది ఇల్యూజనరీ అంటే డ్రీమ్ స్టేట్ లో ఇది రియాలిటీ. యాక్చువల్లీ రియాలిటీ నుంచి పుట్టుకొచ్చింది. ఇది ఇల్యూజన్ ఒక అవుట్కమ్ కాదు అని చెప్తున్నారు. కంటిన్యూ చేస్తానండి. దిస్ స్టేట్ ఆఫ్ డివైన్ వాక్యూమ్ ప్రివేల్స్ జస్ట్ అట్ ది ఇన్స్టెంట్ వెన్ నథింగ్ డిసపియర్స్ ఆర్ వానిషెస్, అండ్ జస్ట్ ఇమీడియట్లీ బిఫోర్ ఎవ్రీథింగ్ ఫిల్స్ ఇన్ దట్ వాక్యూమ్ టు గివ్ కాన్షియస్నెస్, టు గివ్
కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ ది ఐ యామ్ గాడ్ స్టేట్. ఇది చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ డివైన్ వాక్యూమ్ స్టేట్ ఏర్పడుతుందో, సూపర్ కాన్షియస్నెస్ స్టేట్ చెందిన తర్వాత, అంటే మైండ్ ఎన్హిలేట్ అయిన తర్వాత ఉండేది ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫోకస్ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ పై అన్నారు. అయితే ఈ స్థితి తర్వాత స్థితి ఏంటి అంటే ఐ యామ్ గాడ్ స్టేట్. అంటే నేను అబ్సల్యూట్ వాక్యూమ్, అంటే ఒక ఆలోచన కానీ ఏది కానీ లేదు అక్కడ, మైండ్ కూడా లేదు. ఆ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ నుంచి గాడ్ రియలైజ్ స్టేట్, ఐ యామ్ గాడ్ స్టేట్ కి వచ్చే ఆ తర్వాత స్టేట్ ఇదే. అయితే ఈ అబ్సల్యూట్ వాక్యూమ్ అనేది ఎప్పుడు ఈ మైండ్ దాని తాలూకా ఇంప్రెషన్స్ అన్ని వానిష్ అవడము, ఐ యామ్ గాడ్ స్టేట్ అనే పూర్తి అనుభవం పొందే మధ్యలో ఉండే స్టేట్ ని ఈ వాక్యూమ్ స్టేట్, డివైన్ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ అంటున్నారండి. నాకు అర్థమైందండి. ఒక పాయింట్ అండి, ఇక్కడ నథింగ్ డిసపియర్ అవడం తోటి మైండ్ తాలూకా ఆల్ పెర్నఫేలి అన్నారు కదా. మైండ్ అంటే ఈ బాడీ, ఎనర్జీ, ఈ వరల్డ్స్ అన్ని కూడా మాయమైపోతాయి. అంటే నాకు అర్థమైన దాంట్లో టైము, స్పేస్ కాన్సెప్ట్ కూడా అన్ని వెళ్ళిపోతాయి. సో అది అయిపోయిన తర్వాత అని మనం మనకి అర్థం చేసుకోవడానికి వాడుతున్నాం అండి. అయితే ఇది స్పాంటేనియస్ గా జరిగిపోతుందని కూడా చెప్పారు బాబా. సో మనకు అర్థం చేసుకోవడానికి ఈ రకంగా మనం ఈ స్టేట్స్ కి మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్, ఆ ఎక్స్పీరియన్స్ అని అనుకోవచ్చు. అది సార్ నాకు అర్థమైంది. ఏమైనా కామెంట్స్ కానీ ఫర్దర్ క్లారిఫికేషన్స్ కానీ ఉంటే మనం డిస్కస్ చేసుకోవచ్చు. జై బాబా. ఓకే, లేకపోతే సమ్అప్ చేయండి సార్. జై బాబా అండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ 6వ భూమికి దాటి 7వ భూమికలోకి వెళ్ళి మధ్యలో ఆ ట్యూబులర్ స్ట్రక్చర్ ఒకటి అనుకున్నాం కదా, ఆ ట్యూబ్లోకి ఎంటర్ అయిన వెంటనే నథింగ్ రాలిపోయింది. అంటే ఈ సృష్టి, దానికి సంబంధించిన అభూత అనుభవాలు ఇవన్నీ కూడా రాలిపోయి కానీ ఎవ్రీథింగ్ వెంటనే రాలేదు. అంటే భగవంతుడు వెంటనే ఎంటర్ అవ్వలేదు, శూన్యము లేదు, భగవంతుడు లేడు అక్కడ. కాబట్టి దాన్ని వాక్యూమ్ అన్నారు బాబా. అది మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఇక కొన్ని క్షణాల్లో భగవంతుడు ఎంటర్ అవుతాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఆ భగవంతుడు లేడు, ఈ వెనుక మాయ, ఈ సృష్టి, దానికి సంబంధించిన సరంజామా లేదు. కాబట్టి రెండూ లేవు, కాబట్టి దాన్ని శూన్యము అని అన్నారు బాబా. కాబట్టి ఇది భగవంతుడికి సంబంధించినదే కదా. ఎందుకండి మనం ఇందాక నేను క్లారిఫికేషన్ ఇచ్చింది అదే. ఇప్పుడు వెనక సృష్టికి మాయకు సంబంధించినటువంటి ఆ హ్యాంగ్ ఓవర్ కాదు ఇది, అక్కడితో డిస్కనెక్ట్ అయిపోయింది. అదంతా రాబోయేటువంటి రియాలిటీకి సంబంధించింది. ఏ అనుభవం అయినా సరే ఇది అంచేది ఇల్యూషన్ది కాదు, ఇది రియాలిటీ ఇది. కాబట్టి డివైన్ అబ్సల్యూట్ వాక్యూమ్ అని అంటారు అంటున్నారు బాబా. అంచేత వాక్యూమ్ అనగానే ఏమీ లేనటువంటిది, శుద్ధ శూన్యాకాశ స్థితి. ఇటు మాయ రాలిపోయింది, ఆ భగవంతుడు ఇంకా రాలేదు. అది ఆ భగవంతుడు ఒకసారి వచ్చేసాడు అనుకోండి, నేను భగవంతుడిని అనే స్థితి పూర్తిగా అది నిండిపోయి ఉంటుంది. అది మనం ఇంపార్టెంట్ జ్ఞాపకం పెట్టుకోవాల్సిందండి. ఎస్ సార్. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ 2 పేరాలు? ఓకే, నెక్స్ట్ రాధ గారిదండి, పద్మిని గారు చదువుతానండి. జై బాబా అండి. వాయిస్ ఆడిబుల్ అనండి? బాగుందమ్మా. ఓకే. This is the first stage of fana, where all that of the nothing completely vanishes, and where the super consciousness is focused only on absolute vacuum, which now prevails as it prevails eternally in the original God state of God in original divine sound sleep.
ఇది చాలా పెద్ద సెంటెన్స్ అండి, కొంచెం ముక్కలు ముక్కలు చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది అనిపించింది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనా. మనం ముందుగానే బాబా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మన మట్టి బుర్రలకు అర్థం కావని. ఇంతకు ముందు పారాగ్రాఫ్స్ లో కూడా చెప్పారు ఫనాకి 2 స్టేజ్లు ఉంటాయి అని. ఇది ఫనా యొక్క మొదటి దశ గురించి చెప్తున్నారు. వేర్ ఆల్ దట్ ఆఫ్ ద నథింగ్ కంప్లీట్లీ వానిషెస్. ఈ దశలో ఏమవుతుంది, శూన్యానికి చెందినవన్నీ పూర్తిగా మాయమైపోతాయి. అండ్ వేర్ ద సూపర్ కాన్షియస్నెస్ is focused only on absolute vacuum which now prevails. అంటే ఈ దశలో ఇప్పుడు అక్కడ వ్యాపించి ఉన్నది ఏంటి, శుద్ధ శూన్యాకాశం, అబ్సల్యూట్ వాక్యూమ్. ఇందాక నుంచి కళ్యాణ్ అదే అబ్సల్యూట్ వాక్యూమ్ అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ శుద్ధ శూన్యాకాశం మీద మాత్రమే ఈ పరమ చైతన్యం అంతా లగ్నమై ఉంటుంది. As it prevails eternally in the original goddess state of God, in original divine sound sleep. బాబా ఈ శుద్ధ శూన్యాకాశం గురించి ఇంకొంచెం వివరణ ఇస్తున్నారు. ఎలాగంటే ఈ శుద్ధ శూన్యాకాశం ఎలా ఉంటుందని. ఆదిమూల దైవీ గాఢ నిద్ర అవస్థలో ఉండ భగవంతుడి యొక్క ఆదిమూలమైన భగవంతుడు ఉన్నాడు అనే స్థితిలో ఎలా అయితే ఉంటుందో, శాశ్వతంగా ఉంటది కదా ఆ స్థితిలో, అలాగే ఈ శుద్ధ శూన్యాకాశం ఈ స్థితిలో వ్యాపించి ఉంటది. అంటే ఒరిజినల్ ఆదిమూల స్థితిలో, గాఢ నిద్ర అవస్థలో భగవంతుడు ఉన్నాడనే స్థితిలో భగవంతుడు ఉన్నప్పుడు శాశ్వతంగా ఆ స్థితి ఎలా ఉంటుందో అలా ఉంటది అని చెప్తున్నారు బాబా ఇక్కడ. నాకు ఇలాగ అర్థమైందండి పారాగ్రాఫ్. కంటిన్యూ చేయమంటారా నెక్స్ట్ పారాగ్రాఫ్? చేయనమ్మా. Therefore, in the first stage of Fana, the consciousness of God in the man state as man is not of the limited self or ego or I, mind, energy, body, and worlds, nor is the consciousness even of God or of the unlimited self or ego or I, universal mind, unbounded energy, universal body, and universes. Because in this first stage of Fana, only the consciousness of absolute vacuum prevails. This vacuum is also divine. It is not of the illusion, but it is of the reality. ఇంత పెద్ద సెంటెన్స్ ని కొంచెం ముక్కలు ముక్కలు చేసుకుంటూ వద్దాం. రాజుగారు కొంచెం మళ్ళీ ఆ సెంటెన్స్ చూపించరండి. ఓకే. అందువలన therefore in the first stage of Fana, the consciousness of God, అందువలన ఇప్పుడు మనకు ముందు పారాగ్రాఫ్స్ లో చెప్పుకున్నదే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ therefore అందువలన ఈ ఫస్ట్ స్టేజ్ ఫనా యొక్క ఫస్ట్ స్టేజ్ లో భగవంతుని యొక్క చైతన్యం ఎలాంటి స్థితిలో, మానవ స్థితిలో మానవుడిగా ఉన్నప్పుడు is not of the limited self or ego or mind or I, energy, body and worlds. ఎప్పుడైతే మానవ స్థితిలో ఉన్నప్పుడు, మానవుడిగా ఉన్నప్పుడు ఇదంతా మామూలుగా అయితే లిమిటెడ్ సెల్ఫ్ది, లిమిటెడ్ ఈగోది, అంటే పరిమితమైన నేనుది, పరిమిత మనసుది, పరిమిత శక్తిది, పరిమిత ఏమనాలి శరీరాన్ని, పరిమితమైన ప్రపంచాలది అని చెప్పుకుంటున్నాం. ఇది ఏమవుతుంది ఇక్కడ, వాటికి సంబంధించింది కాదు. ఇస్ నాట్ ఆఫ్ ద థింగ్. అక్కడ వాటికి సంబంధించింది కాదు. పోనీ మరి దేనికి సంబంధించింది? నార్ ఇస్ ద కాన్షియస్నెస్ ఈవెన్ ఆఫ్ గాడ్ or the unlimited self or ego or I, universal mind, unbounded energy, universal body and universes. పోనీ ఇటు మాయకి చెందింది కాదు అని చెప్పుకుంటున్నారు. పోనీ ఇదేమన్నా భగవంతుడిదా అంటే భగవంతుడి యొక్క చైతన్యానికి సంబంధించింది కూడా కాదు. ఎందుకంటే భగవంతుడి యొక్క చైతన్యానికి సంబంధించిందంటే అపరిమితమైన స్వస్వరూపం దవ్వాలి, అపరిమితమైన అహాన్ దవ్వాలి, లేక అపరిమితమైన నేనుది, విశ్వాత్మకమైన మనస్సు, లేదా అపరిమితమైన శక్తిది, లేకపోతే విశ్వాత్మకమైన శరీరాన్ని, లేకపోతే విశ్వాలకి వాటికి చెందాలి. అది కూడా కాదు. బికాస్ ఇన్ దిస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనా ఓన్లీ ది కాన్షియస్నెస్ ఆఫ్ అబ్సల్యూట్ వాక్యూమ్ ప్రివేల్స్. మరి అయితే ఎందుకయ్యా, మరి దేనికి సంబంధించింది అని అంటుంటే ముందు పారాగ్రాఫ్స్ లో కూడా చెప్పారు. ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనాలో కాన్షియస్నెస్ ఆఫ్ అబ్సల్యూట్ వాక్యూమ్ ప్రివేల్స్. కేవలం ఆ శుద్ధ శూన్య
శుద్ధ శూన్యానికి చెందిన చైతన్యం మాత్రమే అక్కడ వ్యాపించి ఉంటది. ఇటు ఇటు ఏమనాలి, పరిమితమైన వాటికి సంబంధించింది కాదు, ఇటు పూర్తిగా భగవంతుడు, నేను భగవంతుడిని తెలుసుకునే స్థితిలోది కూడా కాదు. అటుకి ఇటుకి కాకుండా. కానీ ఏమనాలంటే అదేదో మధ్యంతర స్థితిలో, ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక టనల్లోంచి వెళ్తుంటే ఆ టనల్ మధ్యలో ఉండిపోయాడు. ఆడికి ఇటు వరల్డ్తో సంబంధం లేదు, అటు నేను ఇంకా భగవంతుడిని అని కూడా తెలుసుకోలేదు ఆ స్టేజ్లో. దిస్ వాక్యూమ్ ఇస్ ఆల్సో డివైన్. చూడండి, మళ్ళీ ఒక పాయింట్ యాడ్ చేశారు. ఈ శుద్ధ శూన్యాకాశం భగవంతుడికి చెందిందే. ఈ శుద్ధ శూన్యం అనేది దైవికమైనదే. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఇల్యూషన్ బట్ ఇట్ ఈస్ ఆఫ్ రియాలిటీ. పోనీ ఎన్ని కాదన్నప్పుడు ఇది దైవానికి సంబంధించిందే, ఇది మాయకు సంబంధించింది కాదు, ఇది వాస్తవానివే, ఇదే అసలు వాస్తవమైనది, రియాలిటీ. In this first stage of Fana, the superconsciousness of God in the man state as man experiences the passing away in the absolute vacuum state of the God, original God state, and is now thus conscious now of only absolute vacuum. మరి అయితే ఈ ఫనా యొక్క మొదటి స్థితిలో దశలో భగవంతుడి యొక్క పరమ చైతన్యం ఇన్ ద మ్యాన్ స్టేట్ యాజ్ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్, ఎలాగా మానవుడి యొక్క దశలో ఉన్నప్పుడు, మానవ స్థితిలో ఉన్నప్పుడు మానవుడిది అతని యొక్క స్థితిని, అతని అనుభవాలన్నీ పాసింగ్ అవే నిన్న కూడా లక్ష్మణ్ దాసు వీళ్ళంతా బాగా చెప్పారు. పాసింగ్ అవే అంటే వాటి నుంచి నిష్క్రమించేశాడు. పాసింగ్ అవే ఇన్ ది అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్. అక్కడి నుంచి మాయలోంచి పాస్ అయిపోయి దీంట్లోకి వచ్చేసాడు. ఎక్కడికి? ఈ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ కంటే శుద్ధ శూన్య స్థితికి వచ్చేసాడు. ఇది ఎవరికి ఎలా ఉంటుంది? దేనికి చెందింది? ఆ ఒరిజినల్ గాడ్ స్టేట్, అంటే ఆది మూల భగవంతుడు ఉన్నాడనే స్థితికి చెందింది. అండ్ ఇస్ దస్ కాన్షియస్ నౌ ఓన్లీ ఆఫ్ అబ్సల్యూట్ వాక్యూమ్. అందువలన ఇది ఇంకా దేని యొక్క ఎరుక ఉండదు. కేవలం ఇప్పుడు ఈ స్థితిలో దానికి కేవలం అబ్సల్యూట్ వాక్యూమ్, శుద్ధ శూన్యాకాశం యొక్క ఎరుక మాత్రమే ఉంటుంది. ఇంకా దేని యొక్క ఎరుక ఉండదు. ఇటు మాయ యొక్క ఎరుక ఉండదు, ఇటు నేనే భగవంతుణ్ణి అనే ఎరుక కూడా ఉండదు. ఇది మధ్యస్థరంలాగా ఏమన్నాలంటే ఈ శుద్ధ శూన్యాకాశం అనే స్థితి యొక్క ఎరుక మాత్రమే దీనికి ఉంటుంది. జై బాబా. నాకు ఇలాగ అర్థమైంది. జై బాబా. సారీ సార్, నాది సిగ్నల్ కనెక్ట్ అవ్వలేదు. ఈ పేర నాదేనే రీడింగ్. అదే అమ్మా, అదే మీరు మెసేజ్ పెట్టారు కదా. నిన్న పెట్టాను, ఈరోజు జాయిన్ అయ్యాను కానీ సిగ్నల్ అసలు కరెక్ట్ కట్ అయిపోయింది సార్ ఆ టైంలోనే. సారీ రాధా, నేను చదివిస్తాను. సారీ. పర్వాలేదు మేడం గారు, థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. అదేలేండి, ఇది ఈ పెర అంటే పెద్ద పెద్ద సెంటెన్స్లు ఉన్నా అర్థం ఉన్నట్టు అర్థం అవుతుందండి. మనం ఊహించుకోవడమే కదా అబ్సల్యూట్ వాక్యూమ్ అన్నది. అందుకేనేమో బాబా మళ్ళీ 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 అదే రిపీట్ చేస్తారు. మన మట్టి వరకు ఇది ఊహకు కూడా అందట్లేదు. నేను మ్యాథమెటికల్ ఈక్వేషన్ కింద తలుచుకుంటున్నా, అంటే మ్యాన్ మైనస్ మైండ్ ఈక్వల్ టు గాడ్ అన్నారు కదా బాబా. ఆ గాడ్ ని కూడా తీసుకొచ్చేస్తాం అనుకోండి, ఒక పక్క ఇంకో సున్నా ఉంటుంది అక్కడ. బహుశా ఆ సున్నా అనుకోవాలేమో, అంతే వాక్యూమ్ అది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ మ్యాను కాదు, అటు గాడు కాదు అన్నట్టుగా ఉందండి స్థితి. అంటే మనిషిలోంచి చెడిన రావణంలా తయారైపోయింది పాపం పరిస్థితి. మనిషిలో మనస్సును తీసేసి ఆ భగవంతుడిని కూడా లేకుండా తీసేస్తే ఉన్న స్థితి కింద. మిగిలిన ఎవరైనా ప్రశ్నలు ఉన్నాయండి? 2 పేరాల్లో సమ్మప్కి వెళ్ళిన. జై బాబా అండి. రాధవ్ 3 పారాగ్రాఫ్స్. జై బాబా. అదే అండి, ఈ 2 చేద్దాం. పెద్దది కదా ఇది, పేర చేసి నెక్స్ట్ చిన్నదే. సార్ రామారావు గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ స్టేట్ ని మనం డైలీ పడుకునే మనం తలక గాఢ నిద్రావస్థతో పోల్చొచ్చండి ఇది.
మీరు చెప్తున్న వ్యాక్యూమ్ స్టేట్ ది ఫన్నా స్టేట్ మనం డైలీ ఒక 15 నిమిషాలు అందరూ ఒక గాఢ నిద్రావస్థలో ఉంటాం కదా, దాంతో పోల్చొచ్చు అంటారా? నెక్స్ట్ పారాగ్రాఫ్స్ లో ఉంచకూడదండి. అలాగే వస్తుందండి. ఇది కాన్షియస్ స్టేట్, నిద్రావస్థ కాదు. ఇది కాన్షియస్నెస్ ఉంది ఇక్కడ. అవును. హలో నిద్రావస్థ అని అనలేమండి ఇక్కడ దీన్ని. ఇది ఫుల్ కాన్షియస్ స్టేట్ కదా. కాన్షియస్నెస్ యాక్టివ్ గా ఉన్నంతసేపు నిద్రావస్థతో పోల్చకూడదు మనం. అది ఓకే 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 ఓకే. ఇంకా ఎవరో మాట్లాడారండి ఇందాక. ఇంకెవరో? నేనే అన్నానండి కింద నెక్స్ట్ పారాగ్రాఫ్స్ లో దాని గురించి ఇంకా వివరణ ఇస్తున్నారు అని. జై బాబా. జై బాబా. జై బాబా. చెప్పండి. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ చెప్పారు. లిమిటెడ్, ఫినిట్ ఆస్పెక్ట్స్ ఏమో పైన చెప్పారండి. ఐ, మైండ్, బాడీ ఇదంతా. అది బాడీ, వరల్డ్స్, ఎనర్జీ ఇదంతా ఫైనైట్ సంబంధించింది చెప్పారు. తర్వాత ఇన్ఫినిట్, అన్లిమిటెడ్ సంబంధించినటువంటి ఈ ఉపాధులు, గాడ్స్ ఉపాధులని చెప్పారు. నార్ ది కాన్షియస్నెస్ ఈవెన్ ఆఫ్ గాడ్ ఆఫ్ ది అన్లిమిటెడ్ సెల్ఫ్ ఆర్ ఈగో. అంటే ఆయన దివ్య అహంకారం కానీ, యూనివర్సల్ మైండ్ కానీ, అన్బౌండ్ ఈ ఉపాధులన్నీ ఉన్నాయి కదా. దాంట్లో పై దాంట్లోనేమో వరల్డ్స్ అన్నారు, ఇక్కడ యూనివర్సెస్ అన్నారు. ఈ యూనివర్సెస్ అంటే ఏంటి నా క్వశ్చన్ అది. నాకు అనిపిస్తుందండి వరల్డ్ ని హయ్యర్ లెవెల్లో యూనివర్స్ అంటున్నారేమో అండి. ఇంకా హయ్యర్ లెవెల్లో చెప్తున్నారేమో వరల్డ్ ని యూనివర్సెస్ గాను అని. ఇలాంటి వరల్డ్స్ బోల్డ్ ఉంటాయి కదా యూనివర్స్ లో మనకి. నాగేశ్వర గారండి, బాబు గారేనండి? బాబు గారు. ఈ యూనివర్స్ లోనే బోల్డ్ రకాల వరల్డ్స్ ఉంటాయి కదా. ఈ వరల్డ్స్ అన్నది ఇల్యూజన్ సంబంధించిందని చెప్పారండి పైన. అంతే కదా పైన చెప్పిన. అవునండి. ఈ యూనివర్స్ అన్నది ఇల్యూజన్ సంబంధించింది కాదు, రియాలిటీకి సంబంధించింది. ఈ అన్ని ఉపాధులు చెప్తున్నారు కదా ఇక్కడ. యూనివర్సల్ మైండ్, అన్బౌండెడ్ యూనివర్సల్ బాడీ, అన్ని యూనివర్సెస్ అని చెప్తున్నారు. ఇది ఇల్యూజన్ సంబంధించింది కాదు ఈ మాట. ఇదంతా భగవంతుడికి సంబంధించింది. ఆ భగవంతుడికి సంబంధించిన ఉపాధి. అందులో యూనివర్సెస్ అంటే ఏంటి అది నేను అడిగే ప్రశ్న. అంటే అన్ని వరల్డ్స్ ని సమ్అప్ చేసేసి మొత్తం కనెక్టెడ్ గా ఉన్నదాన్ని ఏమన్నా యూనివర్స్ అన్నాను కూడా ఉద్దేశం ఏమో అండి. అన్ని కనెక్టెడ్ గా ఉంటాయి కదా మరి భగవంతుడికి. ఏమో జై బాబా. నాకు అంటే అనేవాళ్ళు బాబు గారు, అది ఫైనైట్నెస్, ఇది ఇన్ఫినైట్నెస్. అది అంటే ఇప్పుడు ఇండివిజువల్ బాడీ పాయింట్ లో పెడితే మనలో 3 ప్రపంచాలు కూడా ఉన్నాయి కదా ఫైనైట్ గానే. వరల్డ్స్ అన్నారు. అసలు నథింగ్నెస్ అంతా ఒక బాడీ అనుకుని యూనివర్సల్ మైండ్, దానికో యూనివర్సల్ మైండ్, యూనివర్సల్ ఎనర్జీ ఉంటుంది కదా. అది మనం భగవంతుడి కింద చూస్తాం కదా. దాన్ని కూడా భగవంతుడి ఉపాధులు ఉన్నాయి. సప్త ఉపాధులు చెప్పారు అక్కడ భగవంతుడికి సంబంధించినవి. అక్కడ యూనివర్స్ అనే పదం అది. అంటే బిగ్గర్ అదే యూనివర్స్ అంటే ఏంటండి? వరల్డ్ అంటే మనకి ఇల్యూజన్ సంబంధించినవి అని అనుకోవచ్చు మనం. అదే అంటే ఆస్పెక్ట్. ఇప్పుడు మన అందరి మైండ్లు కలిపిన ఒక మైండ్ ఉంది, అది యూనివర్సల్ మైండ్. అది భగవంతుడి ఉపాధులు అండి ఇవన్నీ. రియాలిటీకి సంబంధించిన ఉపాధులు కింద ఇవన్నీ. యూనివర్సల్ మైండ్, యూనివర్సల్ బాడీ, దివ్యాధిక అహంకారం, ఇవన్నీ కూడా ఆయన సంబంధించింది. అన్లిమిటెడ్ సెల్ఫ్, క్యాపిటల్ సెల్ఫ్ వచ్చేసింది అక్కడేమో స్మాల్ సెల్ఫ్ ఉంది. ఇగో ఏమో చిన్న ఈ పెట్టారు, ఇక్కడేమో పెద్ద ఈ పెట్టారు. అంటే ఈ భగవంతుడి ఉపాధులు అనమాట. 2వ ఆస్పెక్ట్, ఇన్ఫినిట్ ఆస్పెక్ట్ లోకి వెళ్ళిపోయింది అక్కడ. అవునండి, అవును. అంటే మీరు అనేది ప్రశ్న నాకు మళ్ళీ నా ప్రశ్న ఏంటంటే అండి, నేను చెప్తానండి. అయ్యా నేను చెప్తాను. ఆయన ప్రశ్న ఏంటంటే, సెంటెన్స్ చూస్తే మీరు, therefore in the first stage of Ana, the consciousness of God in the man state as man is not of the limited self or ego or I, mind, energy, body and worlds. అంటే ఏంటి? మిథ్యకి సంబంధించినవి అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశారు ఇక్కడ. వాటి గురించినటువంటి ఎరుక ఉండదు అన్నారు. నార్ ఈజ్ ది కాన్షియస్నెస్
ఈవెన్ ఆఫ్ గాడ్ ఆర్ ఆఫ్ ది అన్లిమిటెడ్ సెల్ఫ్ ఆర్ ఈగో ఆర్ ఐ సారీ యూనివర్సల్ మైండ్, అన్బౌండెడ్ ఎనర్జీ, యూనివర్సల్ బాడీ అండ్ యూనివర్సల్. అంటే భగవంతుడి లక్షణాలు రాబోయేటువంటి ఐఆమ్ గాడ్ స్టేట్ యొక్క లక్షణాలు అవన్నీ చెప్తున్నారు అక్కడ కదా. చూసారా, ఒక పక్క అవునండి. పరిమితమైనటువంటి లక్షణాలు చెప్పారు, మరొక పక్క అపరిమితమైన లక్షణాలన్నీ చెప్పారు కదా. అన్లిమిటెడ్ అవును. అన్లిమిటెడ్ అవన్నీ, అన్లిమిటెడ్ సెల్ఫ్, అన్లిమిటెడ్ ఈగో, అన్లిమిటెడ్ ఐ, యూనివర్సల్ మైండ్, యూనివర్సల్ ఎనర్జీ, యూనివర్సల్ బాడీ అండ్ యూనివర్సెస్ ఎందుకు వాడారు అక్కడ అని అతను డౌట్. అక్కడ ముందేమో పరిమితమైన లక్షణాలు వరల్డ్ అని వాడేశారు, ఇక్కడ అపరిమితమైన వాటిలో యూనివర్సెస్ అని వాడారు. అది ఏమిటి అని అంతేనా బాబు? అంటే అక్కడ వరల్డ్స్ అన్నదాన్ని, వరల్డ్స్ అంటే మనకి తెలుసు, కానీ యూనివర్సెస్ అంటే అన్లిమిటెడ్ స్టేజ్ లో యూనివర్సెస్ అంటే ఎలాగ ఇవాల్వ్ అర్థం అవుతుంది అని చేసుకోండి, కొంచెం క్లారిటీ లేదు. నాకు తెలియగలిగింది. జై బాబా. అదే లక్ష్మణ్ ఏమన్నా, సంతోష్ లక్ష్మణ్ ఏమన్నా మీరు ఏమన్నా షేర్ చేస్తారా? జై బాబా అండి. లక్ష్మణ్ చెప్పండి. సంతోష్ ఉన్నారండి? సార్ నాకు తెలియదు సార్, అది అసలు నోటీస్ కూడా చేయలేదు. ఇప్పుడు బాబు గారు అడిగితే జై బాబా అండి. చెప్పండి. జై బాబా అండి. నేను తనూజని. ఇక్కడ యూనివర్స్ అండ్ వరల్డ్స్ చెప్తున్నారు కదండి. చెప్పండి అమ్మా. అది ఇప్పుడు జనరల్ గా మనం వరల్డ్స్ అంటే ఇక్కడ అంటే డిఫరెంట్ అంటే మన తెలుగు పదాల్లో మాట్లాడుకుంటే అయితే బ్రహ్మాండాలు, యూనివర్స్, అదే గెలాక్సీస్ ఏ అయితే ఉన్నాయో మనకి డిఫరెంట్ ఒక గెలాక్సీని ఒక బ్రహ్మాండం అన్నాం అనుకోండి, అలాంటివి డిఫరెంట్ గెలాక్సీస్ అన్నీ కలిపి వరల్డ్ అయింది. అంటే మొత్తం ఎనర్జీ, మ్యాటర్ అంతా ఉన్నదంతా కూడా ఏదైతే ఈ గెలాక్సీస్ గా ఫామ్ అయి ఉన్నదో అండ్ ఈ గెలాక్సీస్ అన్నీ కలిపి ఉన్నది ఏదో అది వరల్డ్. సో ఈ బాబా వరల్డ్ అని బాబా వాడిందండి. గ్రాస్ వరల్డ్, సటిల్ వరల్డ్, మెంటల్ వరల్డ్. వరల్డ్ అనే దానికి ఆ మూడు కలిపి వాడారమ్మా. స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము. అవునండి, అవును. మనం ఇప్పుడున్న ఈ పరిధి అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ భూమి, ఈ సోలార్ సిస్టమే తీసుకోండి. అంటే దానికి కూడా ఒక స్థూల, సూక్ష్మ, మానసిక ఉంది. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ జనరల్లీ ఏంటంటాము, ఇది పిండాండం అయితే అది బ్రహ్మాండం. దానికి కూడా సేమ్ ఆ 3 వరల్డ్స్ ఉన్నాయి. ఆ దృష్టిలో తీసుకున్నప్పుడు ఈ అన్నిటికీ కూడా బియాండ్ గా ఏదైతే వితౌట్ ఎనర్జీ అండ్ మ్యాటర్ ఉండి అబ్సల్యూట్ గా ఉందో అది యూనివర్స్ అంటున్నారని నాకు అర్థమవుతుందండి. అంటే యూనివర్స్ లో ఈ డిఫరెంట్ లైక్ అంటే పిండాండాలు అండ్ బ్రహ్మాండాలు అన్ని కలిపి ఉన్నదేదో అండ్ మైక్రో రెండు కలిపేసి దానికన్నా బియాండ్ గా కూడా ఉన్నది ఏదో అది యూనివర్స్, ఈ వరల్డ్స్ అని అనిపిస్తుంది. అదేలేండి, అక్కడ ప్లూరల్ వాడడంతో అవి మళ్ళీ ఇంకా ఉంటాయా అన్నదే యూనివర్సెస్. అందుకని డౌట్ అక్కడ. అదే అంటే అదేనండి. మనకి మామూలుగా మల్టీవర్సెస్ అనే కాన్సెప్ట్ కూడా ఈ మధ్య ఉంటుంది, మేబీ ఉండొచ్చేమో అండి. అదే మనకి ఒకసారి రాజు గారు సమ్మప్ చేశానండి. చేయండి సార్, చేయండి. ఇది బాబా రిపీటెడ్ గా చెప్తున్నారండి, అంచేత ఇంత డిస్కషన్ నడుస్తుంది. కానీ పాయింట్ అయితే వెరీ సింపుల్. ఇక్కడ బాబా చెప్పేది 6వ భూమికి దాటేసిన తర్వాత 7వ భూమికలోకి ఎంటర్ అయ్యే ముందు మొట్టమొదట మిథ్యతో సంబంధము తెగిపోతుంది కదండి. అయితే సంబంధం తెగిపోయిన తర్వాత వెంటనే సర్వము వచ్చి భర్తీ చేయదు ఈ పరిస్థితిని. అంచేత శుద్ధ శూన్యాకాశ స్థితి, అబ్సల్యూట్ వ్యాక్యూమ్
లిప్త కాలం పాటు కొనసాగుతుంది. ఆ స్థితి గురించి వర్ణిస్తున్నారు బాబా. ఆ వ్యాక్యూమ్ స్థితి ఎలా ఉంటుంది? ఇటు వదిలేసినటువంటి మిథ్యకు సంబంధించిన ఎరుక ఉండదు. అది పరిమితమైనటువంటి ఆ లక్షణాలన్నీ చెప్పేశారు. లిమిటెడ్ ఐ, లిమిటెడ్ మైండ్, లిమిటెడ్ ఎనర్జీ, లిమిటెడ్ బాడీ, లిమిటెడ్ వర్డ్స్, ఇవన్నీ వాటి గురించి ఎరుక ఉండదు. అలాగే కాసేపట్లో భగవంతుని లక్షణాలు వచ్చి భర్తీ చేస్తాయి ఈ శూన్యాకాశ స్థితిని. వాటి గురించిన ఎరుక కూడా ఉండదు. అక్కడ అపరిమిత అహము, అపరిమిత ఇగో, అపరిమిత నేను, అపరిమిత మనస్సు, ఇవన్నీ అన్నమాట. అవి కూడా ఉండదు. అది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంచేత దీన్ని అబ్సల్యూట్ వ్యాక్యూమ్ అన్నారు. ఏమీ లేనటువంటి స్థితి. ఇది సత్యమునకు సంబంధించింది కానీ భ్రాంతికి సంబంధించేది కాదు. అంటే తను వదిలిపెట్టేసినటువంటి ఆ మిథ్య యొక్క హ్యాంగ్ ఓవర్ కాదు ఇది. రాబోయేటువంటి ఆ సత్యానుభవానికి సంబంధించినటువంటిది మాత్రమే. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఇది సార్ క్లుప్తంగా దీనిలో చెప్తున్నది. జయవాస. జయవాస. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఏమి ఇది కూడా చదివేయండి అమ్మ పద్మిని గారు. రాధగారు మీరు చదువుతారా? ఇంకొక పాయింట్ అండి. బాబా ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఆదిమూల స్థితి, పరాత్పర పరబ్రహ్మ స్థితి, గాఢ నిద్రావస్థ అని అన్నాం కదా. అక్కడ ఎలాగైతే ఈ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ ఉంటుంది అక్కడ కూడా ఆ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ మీదే ఆ ధ్యాస లగ్నమై ఉంటుంది. ఇక్కడ కూడా అదే స్థితి ఉంటుంది. దాన్ని కంపేర్ చేసి చెప్తున్నారు బాబా. ఈ పేరాలో అది కూడా చెప్పారు బాబా. ఎస్ సార్. ఓకే. రాధా చదవమంటావా? రాధా చదువుతావా? మేడం కంటిన్యూ చేయండి. As already been said, the same absolute vacuum state is also established in the everyday sound sleep state of a normal man, where the limited ego or mind or I, mind, energy, body, and the worlds also vanish, and the consciousness gained remains dormant. రామారావు గారు ఇదే పాయింట్ టచ్ చేసినట్టు అనిపించింది. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకున్నది ఇంతసేపటి నుంచి ఈ స్థితుల గురించి మాట్లాడాము. యాజ్ ఆల్రెడీ హ్యాస్ బీన్ సెడ్, ది సేమ్ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ ఈస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఎవ్రీడే సౌండ్ స్లీప్ స్టేట్ ఆఫ్ అ నార్మల్ మ్యాన్. అంటే రోజు మన దైనందిక జీవితంలో ఒక సాధారణ వ్యక్తి తన గాఢ నిద్రావస్థలో ఏ స్థితినైతే అనుభవిస్తాడో ఇది అలాంటిదే. సో ఈ శుద్ధ శూన్యాకాశ స్థితి అలాంటిదే. అది ఎలా ఉంటది అంటే వేర్ ద లిమిటెడ్ ఈగో ఆర్ ఐ, అంటే ఈ నేను, అంటే ఈ పరిమితమైన నేను, పరిమిత మనస్సు, పరిమిత శక్తి, పరిమిత శరీరం, ఈ పరిమిత ప్రపంచాలు అన్నీ కూడా మాయమైపోతాయి. మనం పడుకున్నప్పుడు అసలు ఏమి గాఢ నిద్రావస్థలోకి వెళ్తే అసలు నేను ఎక్కడున్నాను, నేను మంచమే పడుకున్నాను, కింద పడుకున్నాను, ఏ ఊర్లో పడుకున్నాను, అసలు నా పేరేంటి, నా శరీరం ఏమిటి, ఎక్కడుంది, ఏమీ తెలియదు. అలాంటి గాఢ నిద్రావస్థ స్థితితో మనం పోల్చుకోవచ్చు అన్నారు బాబా. ఎందుకంటే మనకి దాని గురించి తెలియదు. మరి మనకి ఒక డౌట్ వస్తుంది, కాన్షియస్నెస్ గెయిన్డ్ రిమైన్స్ డార్మెంట్. మరి మళ్ళీ మనం లేసాక ఇవన్నీ మనకి ఏం తెలుసా, మనం దాని గురించి ఏమన్నా డిస్క్రైబ్ చేయగలమా? చేయలేము. మరి పూర్తి చైతన్యం ఉంది కదా మానవుల్లో, మరి ఆ చైతన్యం ఏమైంది? పొందిన చైతన్యం అదంతా నిత్రాణమై ఉంది. అందువలన మనకి దాని యొక్క ఎరుక లేదు. ఇటువంటి ఈ శుద్ధ శూన్యాకాశాన్ని ఎవరినైనా పొద్దున్న లేచి ఏమండి మీరు నిన్న రాత్రి అనుభవించిన గాఢ నిద్రావస్థ స్థితిని చెప్పండి అంటే ఏమీ చెప్పలేం. ఎందుకంటే మనకు దాని యొక్క ఎరుక లేదు. ఎందుకు లేదు? మరి చైతన్యం ఉంది కదా, అది నిత్రాణమై ఉంది అని చెప్తున్నట్టు అనిపించింది. జై బాబా. జై బాబా. దీనికి సంబంధించి కంటిన్యూషన్ తర్వాత పేరాలో కూడా ఇచ్చారండి. బహుశా సమాప్ అక్కడ చేసుకుంటే బాగుంటుందండి. అయితే దీని మీద ఈ పేరా వరకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? దీని మీద
గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు కాన్షియస్నెస్ రిమైన్స్ డార్మెంట్ అంటున్నారు, అది కూడా నిద్రాణం అయిపోద్ది అనమాట. అప్పుడు అనుభవంలోకి వచ్చేటువంటి స్థితిని అబ్సల్యూట్ వాక్యూమ్ తోటే పోల్చొచ్చు అంటున్నారు పాప. ఇందాక రామారావు గారు అడిగారు కదా, అదే ఆ పాయింట్ టచ్ చేసి ఆ అబ్సల్యూట్ వాక్యూమ్ వరకు అది ఇది ఒకటే, కానీ ఇక్కడ డార్మెంట్ అవ్వదు కాన్షియస్నెస్ కదండి. కానీ గాఢ నిద్రకు వచ్చేటప్పటికి కాన్షియస్నెస్ డార్మెంట్ అవుతుంది, పూర్తి విశ్రాంతిలోకి వెళ్ళిపోద్ది కదా కాన్షియస్నెస్. రామారావు అవునండి, అవును, డార్మెంట్ అవుతుంది, డార్మెంట్ అవుతుంది నిద్రలోకి వెళ్ళినప్పుడు కదా, అక్కడైతే ఇక్కడ కాన్షియస్ లో డార్మెంట్. ఉంటుంది. సో అంతవరకు ఆ అబ్సల్యూట్ వాక్యూమ్ అది ఇది ఒకలాగానే పోల్చుకోవచ్చు అంటున్నారు, ఒకలాగా పోల్చవచ్చు. కానీ ఇక్కడ కాన్షియస్నెస్ డార్మెంట్ అవ్వదు, అది ఒక ప్రాబ్లం అనమాట. అది అంతే. ఓకే సార్, ఓకే. అందుకే అన్నానండి రామారావు గారు, మీ డౌట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో క్లారిఫై అవుతుందండి అని. జయబాబు. అవును, కరెక్ట్. జయబాబు. అంటే ఈ స్థితిలో అంటే మానవుడి స్థితితో కంపేర్ చేసి చెప్పేటప్పుడు అక్కడ గాఢ నిద్రావస్థలో మనిషి ఉండేటప్పుడు అక్కడ శుద్ధ శూన్యాకాశాన్ని చూస్తుంది, కానీ తనకు తెలియదు ఆ శుద్ధ శూన్యాకాశాన్ని తను ఎక్స్పీరియన్స్ చేయటం లేదు, కాన్షియస్ లేదు, కాన్షియస్నెస్ గవర్నమెంట్. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఫనా స్టేట్ లో గాఢ నిద్రావస్థలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉందో, బట్టి ఇది శుద్ధ దైవీ శూన్యాకాశం. కానీ ఈ శుద్ధ దైవీ శూన్యాకాశాన్ని తను చూస్తున్నాడు, అంటే అది నిద్రపోతున్నటువంటి స్థితిలా కనిపించేటువంటి మెలకు స్థితి, నిద్రపోతున్నానన్న కాన్షియస్నెస్ ఉన్నటువంటి మెలకు స్థితి. ముందుదేమో కంప్లీట్ గా నిద్ర, దాంట్లో ఏమి తెలియటం లేదు. బట్ ఇక్కడ నిద్రపోతున్నానన్న సంగతి తెలుస్తుంది, కాన్షియస్ గా తనకి తెలుస్తుంది, ఎందుకంటే నిద్రలో ఉన్నట్టుగా దైవీ శూన్యాకాశం అంతా కూడా ఎలా విస్తరించబడింది అన్నది తెలుస్తుంది ఆ కాన్షియస్నెస్. ఇంకోటి కాన్షియస్నెస్ మేలుతూనే ఉంది కాదు, మెలకువలో ఉంది నిద్ర, అదే చెప్పచ్చు ఫలాస్థితి. గోపాలకృష్ణ గారనే మాట్లాడేది? అవునండి, అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. కరెక్ట్ అండి. బాబా ఒక మాటలో చెప్తారు, గాఢ నిద్రావస్థ స్థితిని మెలకువలో అనుభవించడమే భగవద్ అనుభవము అని కదా, అంతే కదండి. మనం గాఢ నిద్ర స్థితిని మెలకువలో అనుభవించట్లేదు, మనం ఆ కాన్షియస్నెస్ పోగొట్టుకుని అక్కడికి వెళ్ళిపోతున్నాం. కానీ కాన్షియస్నెస్ తోటి గాఢ నిద్రలోకి వెళ్ళగలిగితే అదే రియలైజేషన్ అన్నారు కదా, అది ఇక్కడ జరుగుద్ది అనమాట. అది మెలకువలో స్థితిలో ఉంటూనే ఆ అబ్సల్యూట్ వాక్యూమ్ని అనుభవించగలుగుతాడు. అబ్సల్యూట్ వాక్యూమ్ అంటే గాఢ నిద్ర కదా, ఎరుకతో కూడి గాఢ నిద్రను అనుభవించగలడు కాబట్టి ఇది రియాలిటీ అవుతుంది. కరెక్ట్ అండి. నెక్స్ట్ పేర కూడా చదువుదాం అండి. అమ్మ గౌరీ గారు మీరు చెప్పండి నెక్స్ట్ పేర. వినిపిస్తుంది కదా సార్? వినబడుతుందమ్మా, స్పష్టంగా ఉంది. The only difference which truly makes a world of difference between the absolute vacuum state of the everyday sound sleep state of man and the experience of the absolute vacuum is the first stage of Fana is that although the same absolute vacuum is established also in Fana, yet in Fana the consciousness no longer remains dormant. ఇప్పుడు ఎంతవరకు డిస్కస్ చేసిన విషయమే ఇక్కడ చెప్తున్నారండి. ఆ పై పేరాలో సౌండ్ స్లీప్ స్టేట్ లో ఉన్న ఆ వాక్యూమ్ స్టేటే ఈ ఫనా మొదటి దశలో ఉంటుందని చెప్పారు కదా, దాని గురించి ఇక్కడ బాగా చెప్తున్నారు. మానవుడు ప్రతిరోజు గాఢ నిద్రావస్థలో అనుభవించే శుద్ధ శూన్యాకాశ స్థితికి ఫనాలో మొదటి దశలోని శుద్ధ శూన్యాకాశ స్థితి అనుభవానికి మధ్య గల అతి పెద్ద తేడా, రెండు ఒకటే అనుకున్నాం కదా, కానీ తేడా గురించి చెప్తున్నారు. నిద్రలోని ఈ శుద్ధ శూన్యాకాశ స్థితి ఫనాలో కూడా స్థాపించబడినప్పటికీ ఫనాలో చైతన్యం నిద్రాణమై ఉండదు. ఈ దశలో ఇది పూర్తిగా పరిపూర్ణంగా పరిణితి చెందిన చైతన్యం, కంప్లీట్ గా అది
సో అది ఏమనాలండి, ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ లెవెల్కి పూర్తిగా కంప్లీట్ గా పరిపూర్ణం అయినటువంటి పరిణతి చెందినటువంటి చైతన్యం. ఆ చైతన్యం నిద్రలో మన చైతన్యం నిద్రాణమై వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ ఈ అనంత చైతన్యం వెళ్ళదు, నిద్రాణ స్థితికి వెళ్ళదు. ఇప్పుడు వాస్తవానికి భగవంతుని ఆదిమూల స్థితిలో ఉండే శుద్ధమూల శూన్యాకాశ స్థితిని ఈ ఫనాదశ మొదటి దశలో, ఫనాలో మొదటి దశలో ఆత్మ అనుభవిస్తూ ఉంటుంది, మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు. ఇన్ దిస్ స్టేట్ ఈజ్ fully and completely matured consciousness now actually experiences the very same absolute vacuum state as the original state of God. ఇక్కడ ఆ ఒక్క తేడాన్ని బాబా చెప్తున్నారు. గాఢ నిద్రావస్థలో ఉండే అన్నిటినీ మర్చిపోయినటువంటి శుద్ధ శూన్యాకాశ స్థితిలో చైతన్యం కూడా నిద్రాణమై ఉంటుంది, నిష్క్రమిస్తుంది. ఈ ఇప్పుడున్న మొదటి దశలో ఉన్న శుద్ధ శూన్యాకాశ స్థితిలో చైతన్యం నిద్రాణం కాదు, నిష్క్రమించదు. అది పరిపూర్ణంగా పరిణతి చెందినటువంటి చైతన్యము. దీనికి ఉన్న అనుభవం ఏమిటి? ఆదిమూల స్థితిలో భగవంతుని పరాత్పర పరబ్రహ్మ స్థితిలో గాడీజ్ స్టేట్ లో ఉన్నటువంటి శుద్ధ శూన్యాకాశ స్థితి యొక్క అనుభవం దీనికి ఉంటుంది అని చెప్తున్నారండి. నెక్స్ట్ పేరా చదవనా సార్? చదవండి అమ్మా, అది చిన్నదే కదా. The experience of the first state of Fana is of the Nirvana state. ఈ ఫనాలోని మొదటి స్థితిలో, మొదటి దశలోని ఆ స్థితిని నిర్వాణ అని అంటారట. నిర్వాణ ఈజ్ దట్ స్టేట్ వేర్ అపరెంట్లీ గాడ్ ఈజ్ నాట్. దిస్ ఈజ్ ద ఓన్లీ స్టేట్ వేర్ గాడ్ ఈజ్ నాట్ అండ్ కాన్షియస్నెస్ ఈజ్. అయితే ఈ నిర్వాణ అనేది పైకి భగవంతుడు లేడు అనేటువంటి స్థితి అట. దిస్ ఈజ్ ద ఓన్లీ స్టేట్ వేర్ గాడ్ ఈజ్ నాట్ అండ్ కాన్షియస్నెస్ ఈజ్. ఈ స్థితిలోనే భగవంతుడు లేడు, కాన్షియస్నెస్ మాత్రమే ఉంది అనేటువంటి ఏకైక స్థితి అటిది. దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫనా ఈజ్ వాట్ బుద్ధ ఎంఫసైజ్డ్, బట్ లేటర్ ఆన్ ఇట్ వాజ్ మిస్ఇంటర్ప్రిటెడ్ యాజ్ బుద్ధ హ్యావింగ్ ఎంఫసైజ్డ్ దట్ దేర్ వాజ్ నో గాడ్. ఇక్కడ బాబా చెప్తున్నారు, వాస్తవం ఏమిటంటే ఈ నిర్వాణ స్థితి చూడడానికి భగవంతుడు లేని స్థితి. భగవంతుడు లేడు, చైతన్యం మాత్రమే ఉంది. ఇదే ఏకైక స్థితి, ఇంకొక స్థితి ఇలాంటిది లేదు. ఈ స్థితి గురించే, ఈ అనుభవం గురించే బుద్ధుడు నొక్కి చెప్పాడట, నిర్వాణ స్థితి గురించి. కానీ తర్వాత భగవంతుడు లేడని బుద్ధుడు చెప్పాడని వక్రీకరించబడింది, తప్పుగా చెప్పుకోబడింది అని ఇక్కడ బాబా చెప్తున్నారు. The reality, however, is that God is, but in the absolute vacuum state of the first state of Fana, only consciousness remains, experiencing absolute vacuum state. ఇక్కడ భగవంతుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఈ కాన్షియస్నెస్ స్టేట్ లో. ఆ కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్ చేసే ఎక్స్పీరియన్స్ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్. ఆది మూల స్థితిలో, పరాత్పర పరబ్రహ్మ స్థితిలో భగవంతుడు అనుభవిస్తున్నటువంటి ఆ స్థితే ఇక్కడ ఈ స్టేట్ లో ఉంది. బిఫోర్ ఐఆమ్ గాడ్ స్టేట్ గురించి ఇదంతా చెప్పుకొస్తున్నారండి. ఇది సార్ నాకు అర్థమైంది. జై బాబా అండి. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? సార్ జై బాబా. సార్ జై బాబా. చెప్పండి అమ్మా. ఉదయం అంటే సార్ ఇప్పుడు మనం గాడ్ ఈజ్ స్టేట్కి వెళ్తే మనకి ఫస్ట్ లో మనం చదువుకునేటప్పుడు ఈ శూన్యం అనేటటువంటిది అదే గాడ్ ఈజ్ స్టేట్ లో అది అనంతత స్వభావంగా ఉంది. ఆ అపరిమితానికి ఈ శూన్యం అనేది పూర్తి వ్యతిరేకంగా చాలా పరిమితమైంది. శూన్యం నుంచి వ్యక్తమైన శూన్యత్వం అంతా శూన్యానికి చెందినదే. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నది కాన్షియస్ గా ఆ శూన్యాన్ని, అంటే ఏమీ లేని ఈ వాక్యూమ్ స్టేట్ ని ఈ కాన్షియస్ అనేది కాన్షియస్ గా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే ట్రయో నేచర్ ఇంకా అనుభవంలోకి రాలేదు, అలా వస్తుంది సార్ ఇక్కడ అది అమ్మా? అంతే, కరెక్ట్ అమ్మా. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, కాన్షియస్నెస్ ఈస్ నౌ మెచ్యూర్ అన్నారు.
మెచ్యూర్ అంటే ఎట్టి సంస్కారములు లేకుండా ఉండడము అని మరొక చోట చెప్పారు గాడ్ స్పీక్స్ లో కదా. అంచేత ఎట్టి సంస్కారములు లేకుండా పూర్తిగా పరిణతి చెందిన కాన్షియస్నెస్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ఆ కాన్షియస్నెస్ దేని మీద లగ్నమై ఉంది? పరిపూర్ణమైన శూన్యం మీద, శూన్యాకాశ స్థితి మీద లగ్నమై ఉంది. నెక్స్ట్ స్టెప్ లో భగవంతుడు ఎవ్రీథింగ్ వచ్చి కూర్చుంటుంది ఆ వాక్యంలో. అప్పుడు ఐఎమ్ గాడ్ అనే అనుభవం వస్తుంది. అంతే కదా, సింపుల్. అంతే అంతే, అదేనండి, అదే. అంటే ఇప్పుడు అంతా కూడా ఆ పరిమితమైన ఆ శూన్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంతే అంతే. సరే, దీన్ని ఇప్పుడు ఒరిజినల్ గాడ్ స్టేట్ తో పోల్చినప్పుడు అక్కడ అన్కాన్షియస్ కదండి గాడ్ స్టేట్. మనకి ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్ తో పోల్చుతున్నప్పుడు అదే డిఫరెన్స్, గాడ్ అన్కాన్షియస్, అదే డిఫరెన్స్ అని చెప్తున్నారు కదా, అదే డిఫరెన్స్. అంతే అంతే, అక్కడ ఎరుక లేదు, ఇక్కడ ఎరుక ఉంది, అదే తేడా. అయితే ఈ వ్యాస్ట్ జర్నీ అంతా కూడా ఈ ఈ డిఫరెన్స్ కే అనమాట. అంతే, పూర్తి మెచ్యూర్ అయిన చైతన్యాన్ని సంపాదించుకోవడానికి జర్నీ కనుక దాని నుంచి మళ్ళీ జస్ట్ రీకనెక్ట్ అవుతున్నాం అంతే, ట్రూత్ కి. అంతే 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 అంతే. అదే బాబా చెప్తారు కదా, ఒక గజల్ చెప్తారండి బాబా. ఎంత ప్రీతముడి గురించి ఎంత విరహం పడి, ఎంత ఎడబాటును సహించి చిట్ట చివరికి ఆయన చూడగానే షాక్ కొట్టింది నాకు, నేనే ప్రీతముడు ఎవరో కాదు, అనవసరంగా ఇంత హైరాణ పడ్డానంటాడు. ఏదో చెప్తున్నారమ్మా ఉదయమ్మా? చెప్పండి, మాట్లాడుతున్నా. ఓకే ఓకే, సమాప్తి చేసేద్దాం రాజు గారు. ఇది టైం చూసుకోండి, చేయండి సార్, ఈ 3 పేరాలు చేయండి. అది అంటే ప్రతిరోజు దైనందిన మన నిద్రావస్థలో ఈ అబ్సల్యూట్ వాక్యూమ్ గురించినటువంటి అనుభవం మనకు వస్తుంది. కానీ కాన్షియస్నెస్ డార్మెంట్ అయిపోయి ఆ గాఢ నిద్రను అనుభవిస్తాం, ఆ అబ్సల్యూట్ వాక్యూమ్. కాబట్టి అది పరిపూర్ణం కాదు. కానీ ఇక్కడ కాన్షియస్నెస్ పూర్తిగా పరిణతి చెంది ఉంటుంది, అంటే అన్ని సంస్కారాలని వదిలించుకొని ఉంటుంది. కాబట్టి అది పూర్తి అనుభవాన్ని పొందుతుంది. అది మేజర్ డిఫరెన్స్ అంటున్నారు. మన గాఢ నిద్రలో, అలాగే భగవంతుని యొక్క ఆదిమూల స్థితిలో, భగవంతుని గాఢ నిద్రలోను మానవుని గాఢ నిద్రలోను కూడా అదే కదా. ఇక్కడ మాత్రము ఈ ఫనాలో వచ్చేటువంటిది మాత్రము పూర్తిగా కాన్షియస్నెస్ పరిణతి చెంది ఉంది. అది పూర్తిగా ఈ అబ్సల్యూట్ వాక్యూమ్ స్టేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంది. అది ఇంపార్టెంట్. దీనినే నిర్వాణ అని కూడా వేదాంతాలో పిలుస్తారు అంటున్నారు. ఈ మొట్టమొదటి దశ ఫనాని నిర్వాణ అంటారు. అది నిర్వాణ అంటే భగవంతుడు లేని స్థితి అని అర్థము అంటున్నారు. అది అంటే భగవంతుడు ఇక్కడ ఉండడు, కానీ ఎరుక మాత్రము ఉంటుంది, చైతన్యం మాత్రము ఉంటుంది. దీనిని బుద్ధుడు చాలా నొక్కి వక్కాణించి చెప్పారు దీని గురించి. దాన్ని తర్వాత రోజుల్లో ఏం వక్రీకరించారంటే, బుద్ధుడు అతను ఎథీస్ట్, నాస్తికుడు, ఎందుకంటే భగవంతుడు లేడని చెప్పాడు అన్నారు. అంటే నిర్వాణాలో భగవంతుడు లేడని చెప్పాడు, కానీ బుద్ధుడు భగవంతుడే లేడు అని చెప్పలేదు. అది సత్యం ఏమిటంటే, అది ఇక్కడ బాబా చెప్తున్నారు, ఈ మొట్టమొదటి ఫనా దశలో చైతన్యము పూర్తిగా ఉంటూ ఆ పరిపూర్ణమైనటువంటి శూన్యాకాశ స్థితిని అనుభవిస్తూ ఉంటుంది. అది నెక్స్ట్ పెరాలో బాబా ఏం చెప్తారు, భగవంతుడు లేని స్థితి ఎప్పుడూ ఉండదు, కాబట్టి ఆ ఉన్న చైతన్యం భగవంతుని యొక్క మరొక రూపమే అని మనకి ఇంకా ముందుకు తీసుకెళ్తారు బాబా. జై బాబా సార్. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? నాగేశ్వర గారు ఇచ్చిన సమాప్తం. ఓకే అండి, మనకి 5 minutes ఉందండి. నెక్స్ట్ గోపాలకృష్ణ గారు, చిన్నవి కదా చదువుతారా మీరు? సరే సార్, సరే చదువుతాను సార్. అలాగే. As it can never happen for God not to exist in the state of nirvana,
God plays the part of consciousness itself, which consciousness is sometimes termed super consciousness or మహా చైతన్య. అది ఎంతవరకు చెప్పుకున్నట్టుగా ఫనా స్టేట్ గురించి మాట్లాడుతున్నాం. ఆ ఫనా స్టేట్ గురించి మాట్లాడుతుండేటప్పుడు అది నిర్వాణ స్థితి అని చెప్తూ దాన్ని ఏమని చెప్తున్నారంటే అక్కడ శుద్ధ శూన్యాకాశాన్ని, దైవీ శుద్ధ శూన్యాకాశాన్ని ఒక మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ కాన్షియస్నెస్ తానుగా చూసుకుంటున్నాడు కాబట్టి అక్కడ భగవంతుడు అన్నటువంటి కాన్సెప్ట్ లేదు, ఇంకా భగవంతుడు అన్నటువంటిది లేదు, అంటే నెక్స్ట్ వచ్చేటువంటి స్టేట్ అది. కాబట్టి యాజ్ ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్ ఫర్ గాడ్ నాట్ టు ఎగ్జిస్ట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నిర్వాణ, అంటే అక్కడ భగవంతుడు అన్నటువంటి మాటకి అక్కడ మీనింగ్ లేదు ఆ స్థితిలో. ఆ స్థితి వరకు మాట్లాడుకుంటే అక్కడ ఏంటి ఉన్నదంటే కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్, కాన్షియస్నెస్ మాత్రమే ఉన్నదన్నమాట. కాబట్టి ఆ కాన్షియస్నెస్ దట్ కాన్షియస్నెస్ ఈజ్ సమ్ టైమ్స్ టర్మ్ సూపర్ కాన్షియస్నెస్ ఆర్ మహా చైతన్య. అక్కడ ఏదైతే కాన్షియస్నెస్ ఉందో ఆ కాన్షియస్నెస్ నే ఏమని చెప్తున్నారు, ఆ చైతన్యాన్ని ఏమని చెప్తున్నారు అంటే పరమ చైతన్యము లేదా మహా చైతన్యము అని చెప్తున్నారు. అది ఇందాక నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఈ స్టేట్ ఏంటంటే జస్ట్ లైక్ ఎ ట్రాన్సిట్ స్టేట్ వేర్ అక్కడ ఒక చైతన్యాన్ని మాత్రమే అనుభవిస్తున్నప్పటికీ కూడా చైతన్యమే ఉందని చెప్తున్నప్పటికీ తరువాత ఆ చైతన్యమే భగవంతుడిగా చెప్పబడుతుందేమో కదా. కాబట్టి దాన్ని ఏమన్నారంటే మహా చైతన్యం అన్నారు. అంటే ఏదైతే ఒరిజినాలిటీ ఉందో, ఏదైతే ఒరిజినల్ గా తాను తెలుసుకోవాల్సి ఉందో ఆ తెలుసుకోవాల్సిన విషయాన్ని అది చెప్పేస్తుంది తర్వాత. కాబట్టి అది అక్కడ ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని పరమ చైతన్యం లేదా మహా చైతన్యం అని చెప్పారు ఈ పారాలో. అంటే నాకు ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ అనిపించింది, యాజ్ ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్ ఫర్ గాడ్ నాట్ టు ఎగ్జిస్ట్. అంటే అసలు భగవంతుడు లేకపోవడం అనేటువంటి ఉండదు అవును అని కదండి గోపాలకృష్ణ గారు. అవునండి. కేవలం ఈ ఒక్క స్థితే. అవునండి. అంటే భగవంతుడి అసలు లక్షణం అస్తిత్వమే కదండి. అస్తిత్వమే భగవంతుని అసలు లక్షణం కాబట్టి లేకుండా ఉండడం అనేది సాధ్యం కాదు కదా. కాబట్టి చైతన్యం పాత్రనే భగవంతుడు పోషిస్తాడు. అది అంటే ఆ చైతన్య రూపంలో ఉంటాడు అనమాట భగవంతుడు. అది ఈ పేరా సమ్మింగ్ అప్ అండి. జై బాబా సార్. అంటే అక్కడ ముందు పేరాలో సార్ గాడ్ ఈజ్ నాట్ దానికి లింక్ చేస్తా, అసలు గాడ్ ఈజ్ నాట్ టర్మ్ అలా ఉన్నా ఇట్స్ నాట్ పాసిబుల్. బేసికల్ అదే అల్టిమేట్ ప్లాట్ఫామ్ కదా, మొత్తం స్టోరీ నడుస్తుంది ఆ ప్లాట్ఫామ్ బేస్. భగవంతుడు లేకపోవడం అన్నటువంటిది ఆ స్థితి అన్నటువంటిది ఉండదు. కానీ ఈ స్టేట్ పరంగా మాట్లాడుకునేటప్పుడు ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేస్తాం అనమాట. ఉంటాడు కానీ ఇక్కడ కాన్షియస్నెస్ అంటాం అనమాట. మనం అక్కడ ఓన్లీ కాన్షియస్నెస్ ఉంటుంది అక్కడ. చాలా ఇంట్రెస్టింగ్ అండి ఇదంతా డైజెస్ట్ చేసుకోవడం కూడా. సైన్స్ మాస్టర్ లాగే చెప్తారండి బాబా. అవునండి. ఏదో యూటోపియాలో ఉన్నట్టు ఉంటదండి, అంతా ఇమాజినరీ ఇది. కానీ అది చాలా ఇంపార్టెంట్ అన్నారండి ఎక్కడో నాగేశ్వరరావు చెప్తారు. ఇదే మనకి నెక్స్ట్ జన్మలో పోకుద్దట నెమ్మదిగా ఈ ఇమాజినేషన్. సార్ టైం అయిందమ్మా, అందరూ కొంచెం చూసుకోండి, కట్ అవుతుంది. ఇంకా ఏమన్నా ఉంటే డిస్కస్ చేద్దాం, లేకపోతే ఇంకా కట్ చేసేద్దాం. ఓకే అండి, అయితే జై బాబా. జై బాబా. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.